అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 2 సెప్టెంబర్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒక్కసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్గా ఉంది. నికాయ్ 0.5% మేర లాభాలతో ట్రేడ్ అవుతూ ఉంటే షాంఘై 0.08% మేర ఫ్లాట్గా, అలాగే హాంకాంగ్ కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. సో బయాస్ చూసుకుంటే కొద్దిగా మిక్స్డ్, పాజిటివ్ టు మిక్స్డ్ బయాస్ ఉందని చెప్పుకోవచ్చు. Trump calls India-US trade relationship a totally one-sided disaster after Modi visits China. So China Jinping urges AI cooperation, rejects a Cold War mentality at SCO summit. So Shanghai Cooperation Organizationలో SCOలో జరిగిన 3 దేశాల అధిపతుల సమావేశం డొనాల్డ్ ట్రంప్కి వెన్నులో వణుకు పుట్టించింది. సో ఇక అమెరికా పని అయిపోయింది, ఇలాంటి మాటలు మనకు మీడియాలో వినిపిస్తుంటాయి, మనకు కనిపిస్తుంటాయి. కాకపోతే మరీ అంత ఈజీగా తీసి పారేయడానికి అమెరికా అదేం చిన్న దేశం కాదు. అండ్ మనకి కూడా మన ఎక్స్పోర్ట్స్ని తీసుకునే కంట్రీ అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్స్, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఫర్ అక్రాస్ ఆల్ ద కాంటినెంట్స్ అనుకోవచ్చు, మొత్తం ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా మెజారిటీ. సో యుఎస్తో మనం ఇబ్బంది పెట్టుకోవడం, లేదా యుఎస్తో మనం పూర్తి స్థాయిలో గొడవ పెట్టుకోవడం ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ న్యూస్ మనకి ఆర్టిఫిషియల్ కిక్ ఇచ్చినప్పటికీ కూడా, బట్ కొద్దిగా కొన్ని సెక్టార్స్ లైక్ ఫార్మా కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, డైమండ్, జెమ్స్ అండ్ జ్యువెలరీస్, కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్ మీద మాత్రం తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా ఒక $40 to $50 బిలియన్ మీద ఇంపాక్ట్ అయినప్పటికీ కూడా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్, ఎందుకంటే మనకు మెజారిటీ సర్వీసెస్ ఎకానమీలో ఉన్నాం, సర్వీస్ ఎకానమీలో మెజారిటీ ఐటీ థీమ్ బేస్డ్ ఉంటాయి మనకి. సో అందువల్ల మనకు మెజారిటీ బిజినెస్ కూడా అక్కడి నుంచే వస్తుంది, ఐటీ గ్రోత్ కూడా మెజారిటీ అక్కడి నుంచి కూడా వస్తుంది. కాబట్టి సో పూర్తిగా దాన్ని కాదనిలేం. ఇప్పుడు ఇవాళ మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఫార్మా మీద 200% పైగా టారిఫ్స్ విధిస్తామని చెప్పిన ఒక ప్రకటన కూడా ఎక్కడో చదివాను నేను. ఎందుకంటే ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే ఫార్మా కంపెనీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. బట్ మన మార్క్ మొబియస్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఇండియన్ మెంటాలిటీస్ కానీ, లేదా ఇండియన్ ఎంటర్ప్రీనర్స్లో ఉన్న డిఎన్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కొద్దిగా మన వాళ్ళు అడ్వాన్స్డ్గా ఉంటారు, కొద్దిగా మన వాళ్ళు తెలివిగా ఆలోచిస్తారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే, మనం ఫార్మా కంపెనీస్ కానీ, టెక్స్టైల్ కంపెనీస్ కానీ ఆఫ్రికాలో మనం కంపెనీ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఎగుమతులు చేసే అవకాశం మనకు ఉంది. కాబట్టి సో ఆఫ్రికాతో కూడా మనం సంబంధాలు పెట్టుకున్నట్టయితే కొన్ని సెక్టార్స్ బయటపడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఒక క్లమ్జీ అట్మాస్ఫియర్లో ఉన్నాం, ఆప్టిమిస్టిక్గా ఉందాం, బట్ టూ మచ్ ఆఫ్ ఆప్టిమిజం కూడా పనికిరాదు. డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీస్ అంటే పూర్తిగా ఎక్స్పోర్ట్ సంబంధం లేకుండా డొమెస్టిక్ మీదే ఆధారపడిన రంగాల మీద కొద్దిగా ఫోకస్ పెట్టుకుందాం. ఏవైతే ఇంటర్నేషనల్ హెడ్విండ్స్ని ఎదుర్కొని ఇంటర్నేషనల్గా రామిఫికేషన్స్ వాటి మీద ఎఫెక్ట్ అయ్యే రంగాలు ఉన్నాయి, లైక్ ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, మిగిలిన సెక్టార్స్, వీటన్నిటి మీద కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. గోల్డ్ అనే అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో $3,500 క్రాస్ చేసింది. సిల్వర్ ఫస్ట్ టైం 14 సంవత్సరాల గరిష్ట స్థాయి దగ్గర సిల్వర్ ట్రేడ్ కావడం చూస్తుంది. $41 మార్కెట్ని క్రాస్ చేసి మనం చాలా కాలం నుంచి చెప్తూనే ఉన్నాం, $35 పైనుంచి సిల్వర్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి, సిల్వర్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ బెట్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు సిల్వర్ కూడా దాదాపు $1,25,000, $1,30,000 మార్కెట్ని సిల్వర్ కూడా చేరుకోవడం చూస్తున్నాం. గోల్డ్ $3,500 మార్కెట్ని క్రాస్ చేసింది, $3,600 స్థాయికి వెళ్ళడం చూస్తున్నాం. ఎందుకంటే యుఎస్ బలహీనత, డాలర్ బలహీనత కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్గా చెప్పుకోవచ్చు. ఆయిల్ $68-69 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బిహైండ్ ద స్మైల్స్ విత్ పుతిన్, మోడీ అండ్ జింగ్పింగ్ అట్ చైనా సమిట్. సో దీని వెనక ఏం జరిగింది? సో ఎవరికి వాళ్ళు, ఎందుకంటే ఇది వెస్టర్న్ మీడియా, సిఎన్బిసి, కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ దేశానికి బెనిఫిట్ అయ్యే విధంగా, వాళ్ళ దేశాన్ని గ్లోరిఫై చేసి చూపించే విధంగా ఈ వార్త ఉంటుంది. మన దేశానికి వచ్చినట్టయితే మనం వాళ్ళకి వ్యతిరేకంగా, ఎందుకంటే ఈ 3 దేశాలు కలిసాయి కాబట్టి ఇక అమెరికా పని అయిపోతుంది. ఇట్లా ఎవరి స్టేట్మెంట్స్ వాళ్ళకు ఉన్నప్పుడు కూడా, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆర్టిఫిషియల్ కిక్ వేరు, ఆ తర్వాత బిజినెస్లు ఎఫెక్ట్ అయ్యేది వేరు. ప్రస్తుతానికి ముగ్గురు కలిసి ఒక విజన్ డాక్యుమెంట్ లాంటిది అయితే తీసుకొచ్చారు. బట్ ఎంత మేరకు సస్టైన్ అవుతుంది, నిజంగా అక్కడ మాట్లాడుకున్నవి కార్యరూపం ఎంతవరకు దాలుస్తాయి, ఇవన్నీ కూడా మార్కెట్స్కి తర్వాత దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ మనకు బ్రిక్స్ సమావేశం ఇండియాలో జరగబోతుంది కాబట్టి
ఆ బ్రిక్స్ ఎందుకంటే ఇవి డే టు డే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 30 సెకండ్స్ రీల్స్ చూసినట్టు ఇమీడియట్గా సెకండ్స్లో నిమిషాలు రోజులు నెలల వ్యవధిలో ఇలాంటివన్నీ జరగవు కాబట్టి దీనికి బాగా టైం పడుతుంది. డిప్లొమాటిక్ అండ్ జియో పొలిటికల్ రిలేషన్స్ అన్నిటినీ చక్కబెట్టుకునేందుకు, సరిదిద్దుకునేందుకు. సో Lula readies BRICS for wall against US tariffs. Brazilian president convening virtual meeting of blocs leaders next Monday. సో ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, అండ్ డొనాల్డ్ ట్రంప్ హెల్త్ కూడా కొద్దిగా సహకరించట్లేదు. ఆయనకి ఏదో డిసీజ్ ఉంది అన్న ఒక ఇది కూడా కొద్దిగా మనకి మార్కెట్స్ని కొద్దిగా టెండర్ హుక్స్ మీద అయితే పెట్టుంది. బట్ ఎలాంటి ఇది లేదు అని చెప్పి వైట్ హౌస్ చెప్పినప్పటికీ కూడా ఆయనకున్న నరాల సమస్య అనేది కొద్దిగా అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉందన్నట్టుగా కూడా ఒక ఇది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆప్టిమిస్టిక్గా ఉందాం, బట్ అట్ ది సేమ్ టైం కాషియస్గా కూడా ఉందాం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక షార్ట్ టర్మ్ రెగ్యులర్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఇంక ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తేనేమో కోటక్ మహీంద్రా పరితోష్ కశ్యప్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది బ్యాంక్గా నియమించింది. ఆటో కంపెనీస్ నెంబర్స్ వచ్చాయి, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. భారత్ ఎలక్ట్రానిక్స్కి జూలైలో 644 కోట్ల రూపాయల మేర అడిషనల్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. యునైటెడ్ బ్రివరీస్ కింగ్ఫిషర్ ప్లాంట్లో మరింతగా స్ట్రెంథన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఇంద్రప్రస్థ గ్యాస్, ద కంపెనీ has entered a joint venture pact with RVNL to set up a solar power project with IGL holding a 74% and RVNL holding 26%. సో ఇంద్రప్రస్థతో కలిసి ఇంద్రప్రస్థ గ్యాస్ RVUNLతో ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ని పెడుతుంటే అందులో ఐజీఎల్కి 74% వాటా, RVUNLకి 26% మేర జాయింట్ వెంచర్లో వాటా ఉండబోతుంది. ప్రెస్టేజ్ కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చింది ఒకటి. Issued a corporate guarantee of 1,000 crores for a loan on construction finance availed by its arm. CET, the company has acquired the Michelin Group's Camso construction compact line in Sri Lanka with for an investment of $171 million. సో ఇవి స్టాక్స్ పరంగా చూస్తే మిగిలిన స్టాక్స్లో కూడా చూద్దాం ఏదైనా యాక్టివిటీ ఉందేమో. హీరో మోటో కార్ప్ సేల్స్ 8% మేర పెరిగింది వన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. ఏబీ క్యాపిటల్ విశాఖ మూల్యే ఆయన్ని ఎండి సిఇఓగా నియమించారు. ఈవిటారా సుజుకి ఫస్ట్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ ఆగస్ట్. వీటిని 2900 యూనిట్స్ని షిప్ చేశారు 12 యూరోపియన్ కంట్రీస్ కన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే బిఈఎల్, యూపీఎల్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. యూపీఎల్ అక్వైర్డ్ 49% స్టేక్ ఇన్ గ్రో కెమికల్ బేస్డ్ అవుట్ ఆఫ్ థాయిలాండ్. ఈ కంపెనీ నీళ్ళు కొనుగోలు చేశారు. సో ఇవి వార్తల పరంగా. ఎకనామిక్ టైమ్స్, ఇండియా స్టడీ అమిడ్ లెవీ, జిఎస్టీ గిట్ అప్ 6.5% ఇన్ ఆగస్ట్. సో జిఎస్టీ నెంబర్స్ రావడం మనం చూస్తున్నాం. ఆగస్ట్ నెలలో జిఎస్టీ కిటీ అంటే ఈ మ్యాక్రో విండ్స్ ఎదురైనప్పటికీ, ఈ హెడ్ విండ్స్ ఉన్నప్పటికీ కూడా మనం జిఎస్టీ వసూళ్లు 6.5% మేర పెరిగాయి. మోస్ట్ మ్యాక్రో ఇండికేటర్ షో ఎకానమీ స్టాండింగ్ ఫర్మ్ బట్ ఎకానమీసే కాస్టియస్. సో ప్రస్తుతానికి ఇవన్నీ నెంబర్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా మనం అనుకున్నది కొద్దిగా అంత ఆవేశం పనికిరాదు. డొమెస్టిక్ జిఎస్టీ కలెక్షన్ 9.6% దాకా ఉంది. అదొక మేజర్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. 186,000 కోట్ల రూపాయల మేర మనకి జిఎస్టీ వసూళ్లు ఇప్పుడు పెరగటం కూడా మేజర్ అంశం. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే. సో ఇది ఒక వన్ సైడ్ డిజాస్టర్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు ఈ ముగ్గురు నేతలు కలిసిన సందర్భం తర్వాత. బ్లాక్ స్టోన్ ఐస్ క్లీన్ ఎనర్జీ ఫోరే విత్ O2 పవర్. యోస్ ఐపీఓ కుడ్ బి ఇండియాస్ లార్జెస్ట్ అట్ 30,000 crores. హౌఎవర్ అనలిస్ట్ సీమ్ డివైడ్ ఆన్ హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్. సో అదొకటి. ఇప్పటివరకు హుండాయ్ అతిపెద్ద ఐపీఓగా మనం చూసాం, దాదాపు 28,000 కోట్ల రూపాయలతో. దాని తర్వాత ఇది 30,000 కోట్ల రూపాయలతో అతిపెద్ద ఐపీఓ కూడా రావచ్చు అనేది కూడా ఒక అంచనాగా అయితే ఉంది ప్రస్తుతానికి. జియో లిస్ట్ అయిన తర్వాత రిలయన్స్ షేర్ హోల్డర్కి ఏదైనా బెనిఫిట్ ఉంటుందా అన్నది ఇక్కడ ప్రధానమైన అంశంగా ఇక్కడ చూడవచ్చు. బ్రోకరేజ్ బిలీవ్ రిలయన్స్ షేర్ హోల్డర్స్ ఆర్ అన్లైక్లీ టు గెట్ ఎనీ డైరెక్ట్ షేర్స్ ఆఫ్ రిలయన్స్ జియో. మోస్ట్లీ ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే జియో ఫినాన్షియల్ సర్వీసెస్ ఎలా అయితే ఫ్రీ షేర్స్ ఇచ్చారో ఇక్కడ జియో విషయంలో అలాంటి షేర్స్ ఇచ్చే అవకాశం అయితే దాదాపుగా లేదనేది కూడా మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం. దాన్ని సపరేట్గా లిస్ట్ అయితే చేస్తారు. ఆ హోల్డింగ్ కంపెనీ, ఎందుకంటే రిలయన్స్ ఆ హోల్డింగ్ కంపెనీగా ఉంటుంది. రిలయన్స్ షేర్ హోల్డర్స్ ఆ హోల్డింగ్ కంపెనీ హోల్డ్ చేస్తున్నప్పుడు రిలయన్స్ జియోతో వచ్చేదాన్ని హోల్డింగ్ కంపెనీగా డిస్కౌంటెడ్ వాల్యుయేషన్స్లో
ఉంటుంది రిలయన్స్ కాబట్టి. సో మెజారిటీ ఎగ్జిస్టింగ్ రిలయన్స్ షేర్ హోల్డర్స్కి దీని నుంచి పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఆ హోల్డింగ్ కంపెనీ ఇంకా డిస్కౌంట్లో ఉంటుంది కాబట్టి ఆ హోల్డింగ్ కంపెనీ వాల్యుయేషన్ డిస్కౌంట్ ఉంటుంది. అందువల్ల ఇమీడియట్గా ఒకవేళ లిస్ట్ అయితే రిలయన్స్ జియోకి బెనిఫిట్ అవుతుంది ఇమీడియట్గా, కానీ దానివల్ల రిలయన్స్ షేర్స్కి మాత్రం ఎగ్జిస్టింగ్ రిలయన్స్ షేర్స్ కానీ ఎగ్జిస్టింగ్ రిలయన్స్ షేర్ హోల్డర్స్ కానీ దాని నుంచి అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు అనేది కూడా ఓవరాల్గా ఇక్కడ స్టోరీ సారాంశంగా అయితే మనం చూడాలి. ఎక్స్పైరీ డేస్ మారబోతున్న సంగతి మనకు తెలుసు. ఎన్ఎస్సి ఇక్కడ నుంచి కూడా మంగళవారం రోజున ఎక్స్పైరీ ఉంటుంది. గతంలో గురువారం చాలా కాలం నుంచి గురువారం పాటు ఉన్నది, ఇప్పుడు మంగళవారానికి మారుతుంది. అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE ఎక్స్పైరీ గురువారంగా ఉండబోతుంది. సో ఈ చేంజెస్ నేపథ్యంలో ఇక వారం అంతా కూడా యాక్టివిటీ ఉంటుంది. ఇన్ని రోజులు ఏంటంటే ఓన్లీ ఆ వీకెండ్ రోజున హడావిడి మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఇక ఇది మంగళవారం, అది గురువారం. సో వీక్ స్టార్టింగ్ నుంచి వీక్ ఎండింగ్ వరకు వోల్టైల్ వీక్ మార్కెట్స్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది కొత్త సిస్టమ్ కాబట్టి డెరైవ్ అవుతున్నాం కాబట్టి దీని తర్వాత ఎఫెక్ట్ ఎట్లా ఉంటాయో కూడా ఇండస్ట్రీ కూడా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంది. ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. GST కట్ రిఫార్మ్స్ టు హెల్ప్ ఈవెన్ అవుట్ టారిఫ్ ఇంపాక్ట్. సో GST కట్ అని దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కనుక ఆ GST కట్ని కానీ GST రిఫార్మ్స్ని కానీ తీసుకురాకపోతే కొద్దిగా ఇండస్ట్రీ నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే ఒక పాజిటివ్ అప్రోచ్తో ఈ టారిఫ్ ఎఫెక్ట్ని GST తగ్గింపు వల్ల డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ పెరుగుతుంది, డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతుంది. అందువల్ల టారిఫ్ ఇంపాక్ట్ ఏదైనా ఉంటే అది మొత్తం పేరప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు అంచనాలు అయితే మనం ఉన్నాము. సో దాన్ని కూడా మనం వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండాలి. అశోక్ లేలాండ్ 5,000 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేస్తుంది బ్యాటరీ టెక్నాలజీ మీద. ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ న్యూస్. ఇంతకుముందే మనం మాట్లాడుకున్న మార్క్ మొబియస్ గారి గురించి. సో డొమెస్టిక్ డ్రివెన్ మనం ఎక్కువగా ఆలోచిద్దాము. ఒకవేళ హిట్ అవుతే ఫార్మా అండ్ డైమండ్స్, జెమ్స్ అండ్ ఇవి హిట్ అవుతాయి, అపరల్స్ లాంటివి. సో ఓవరాల్గా కూడా ఇండియా హిట్ అయ్యే అవకాశాలు తక్కువ. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి అవకాశాలు బయట కంట్రీస్లో తక్కువ. సో ఇవాళ కాకపోతే వాళ్ళు రేపైనా మళ్ళీ ఇండియన్ మార్కెట్స్లో వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు అనేది కూడా ఓవరాల్గా స్టోరీ సారాంశంగా అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సిల్వర్ 6,000 రూపాయలు పెరిగింది. 1,23,000 రూపాయల మార్క్ని క్రాస్ చేసి ఆల్ టైమ్ హై దగ్గర సిల్వర్ ట్రేడ్ కావడం. అలాగే గోల్డ్ కూడా 2,700 రూపాయల దాకా పెరిగింది ఫెస్టివ్ సీజన్లో. సో కొద్దిగా ఒక డాంపనర్ లాగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మేజర్గా గోల్డ్ కొనుగోళ్ళు ఉంటాయి కాబట్టి సాధారణంగా దసరా, దీపావళి ఈ టైంలో. ఇవన్నీ మెజారిటీ డిస్కస్ చేసిన అంశాలే. డిక్సన్స్ 196% లీప్ పుట్స్ ఇండియన్ ఫర్మ్స్ ఇన్ కమాండ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ అవుట్పుట్. సో అది డిక్సన్ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్ చాలా వేగంగా పెంచుకుంటుంది. C8 కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.